ఓం నమ శివాయ శివాయ గురవే నమ. ఓం గంగాడపతే నమ. ఐం సరస్వత్యే నమ. శివాయ గురవే నమ. జయ గురు దత్తాత్రేయాయ నమో నమ. యా దేవీ సర్వభూతేషు మాతృరూపేణ సంస్థితాః నమస్తస్యై 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 నమో నమః. శ్రీమాత్రే నమో నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఓం నమో భగవతే మేధా దక్షిణామూర్తే మహ్యం మేధాం ప్రజ్ఞం ప్రయచ్చస్వ. జయ గురు దత్తాత్రేయ నమ. క్రీం మహాకాళికాయ నమో నమ. యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం అండి. నేను పాలపర్తి గురునాథ్ శర్మ, జ్యోతిష్యం వాస్తు సిద్ధాంతిని. ప్రధానంగా మీకంతా కూడా గోచారరీత్యా ఈ యొక్క జూలై నెల మాస ఫలితాల్లో భాగంగా ఈ యొక్క గ్రహాల యొక్క స్థితిగతి, కలయిక, వీక్షణ అంతా కూడా ఏ రకంగా ఉంటుంది, గ్రహాల యొక్క స్థితిగతి అంతా కూడా, నవగ్రహాలంతా కూడా ఆధీనంలో మానవ జీవిత విధానం అంతా కూడా ఉంటుంది. ప్రధానంగా అంతా కూడా మానవులు చేసుకునే కర్మ అనుసారంగా జీవన విధానం ఉంటుంది. కావున ప్రధానంగా ఈ యొక్క నవగ్రహాల స్థితిగతి ఇప్పుడున్న స్థితి ఏంటిదంటే ప్రధానంగా కాలసర్ప యోగంలో ఉండడం. ఈ యొక్క కాలసర్ప యోగంలో ఉన్న నవగ్రహాలన్నీ కూడా రాహుకేతు మధ్యలోనే ఉన్నాయి. నవగ్రహాలన్నీ కూడా రాహుకేతు మధ్యలోనే ఉండడం వల్ల కాలసర్ప యోగంలో ఉండడం అనేది జరుగుతుంటుంది. ప్రధానంగా ఇక్కడ అంగారకుడు ఇక్కడ కేతుతో పాటు సింహరాశిలో సంచారం చేయడం 45 రోజుల దాకా సంచారం చేస్తుంటారు. ఇక్కడ అంగారకుడు అంతా కూడా బయటికి రావడం జరుగుతుంది. ప్రధానంగా కన్యారాశిలో సంచారం అంతా కూడా జూలై మాసంలో 28వ తారీఖు రోజున ప్రత్యేకంగా అంతా కూడా కన్యారాశిలో సంచారం చేయడం. ప్రధానంగా కన్యారాశిలో కూడా చంద్రుడు మరియు అంగారకుడు ఈ యొక్క యోగంలో చంద్రమంగళ యోగంలో ఉండడం మరియు సప్తమ దృష్టి అంతా కూడా శని యొక్క వీక్షణ అంతా కూడా అంగారకుడి మీద, చంద్రుడి మీద కన్యారాశిలో పడ్డం అనేది సమసప్తక వీక్షణ అనేది పడ్డం అంతా కూడా నవగ్రహాల యొక్క స్థితిగతి, కలయిక అంతా కూడా ఈ రకంగా ఉండడం. ఈ స్థితిగతి అంతా కూడా ఏ రకంగా జూలై నెల మాస ఫలితాల్లో అంతా కూడా ఈ యొక్క మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఎటువంటి ఫలితాలు వస్తున్నాయి, అధికంగా ధనాదాయం పెరగడానికి ఎటువంటి పరిష్కారాలు చేసుకోవాలి, వివిధ వృత్తుల వాళ్ళకి కానీ, వ్యవసాయ రంగంలో వాళ్ళకి కానీ ఆషాఢ మాసం అంతా కూడా ప్రారంభమైంది. అంతా కూడా పాడి పంట అంతా కూడా సస్యామలంగా ఉండడానికి ప్రయత్నం చేస్తుంటారు. కావున ప్రధానంగా అందరికీ కూడా అష్టైశ్వర్య యోగం వచ్చే విధంగా పరిష్కారాలంతా కూడా చెప్పడం, నవగ్రహ దోష నివారణం అంతా కూడా ఈ రకంగా ఆచరించాలి. ప్రధానంగా అంతా కూడా ఈ యొక్క స్థితి నుంచి బయటపడడానికి ప్రధానంగా ఈ యొక్క దుర్దోషాలు ఏమన్నా ఉంటాయి కనుక గోచారరీత్యా ఆ దోషాల నుంచి బయటపడడానికి ప్రధానంగా వ్యాపారం అభివృద్ధి కావాలన్నా, ఉద్యోగాల్లో మార్పులు కావాలన్నా, ఉద్యోగంలో అభివృద్ధి కావాలన్నా ఎటువంటి పరిష్కారాలు యజ్ఞాతికరితలు చేసుకోవాలి. ప్రధానంగా అంతా కూడా చెప్పడం, మీరు వీడియో అంతా కూడా చూడండి. ఆఖరిలో మీకు అంతా కూడా పరిష్కారం చెప్తూ ఉంటాం. తద్వారా మీకంతా కూడా అష్టైశ్వర్య యోగం సిద్ధించడానికి, లక్ష్మీ ఉపయోగం సిద్ధించడానికి అవకాశం ఉంటుంది. కావున ప్రతి ఒక్క వీడియో అంతా కూడా ప్రత్యేకంగా చెప్పడం జరుగుతుంది. శ్రద్ధగా అంతా కూడా వినండి. తద్వారా మీరంతా కూడా మేము చెప్పే పరిష్కారాలతో కూడా ఆచరించుకుంటే కనుక అష్టైశ్వర్య యోగం రావడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా అందరికీ కూడా ఆషాఢ మాసంలో ప్రత్యేకంగా అందరికీ కూడా వారాహిదేవి ఆరాధన సాత్విక రూపంలో అంతా కూడా చేయడం వల్ల సకల గ్రహదోష నివారణ జరగడానికి ఆస్కారం ఉంటుంది. ప్రత్యేకంగా వారాహిదేవికి అంతా కూడా దద్దోజనము, పులిహోర, బెల్లం పరవన్నం అంతా కూడా నివేదన చేయడం వల్ల వార్తాళిన్యే నమః, వరాహముఖిన్యే నమః, సర్వమంగళ విగ్రహాయ నమః, పంచమ్యే నమః, సమయ సంకేతాయ నమః, సమయేశ్వర్యే నమః, దండనాదాయ నమః, సైన్యాధ్యక్షాయ నమః ఇటువంటి నామాలతోటి, కురుకుళ్ళాయ నమః, కోలముఖిన్యే నమః అని నామాలతోటి అమ్మవారంతా కూడా వరాహముఖి, వరాహిదేవి సర్వశత్రు భావ నివారణి అంతా కూడా శత్రు సంహార రూపంగా ఉంటుంది. శత్రు భయాల నుంచి బయటపడే రకంగా ఉంటుంది. సర్వగ్రహదోష నివారణగా ఉంటుంది. అమ్మవారంతా కూడా అఖండ పుణ్యఫలదాయం ఇచ్చే విధంగా ఈ యొక్క నామాలతోటి నిత్యమంతా కూడా కుంకుమార్చిన విధానంగా నిత్యం కూడా చేసుకుంటూ ఉండండి. తద్వారా అష్టైశ్వర్య యోగం సిద్ధించడానికి వారాహి నవరాత్రులు అంతా కూడా మీకు మంచి యోగకరంగా జరగడానికి ఆస్కారం ఉంటుంది. ప్రత్యేకంగా ఎవరైతే కనుక ఈ యొక్క అఖండమైన పుణ్యఫలితం ఇచ్చే విధంగా జూలై నెల మాసంలో వచ్చే ఈ యొక్క పరిష్కారాలంతా కూడా చేసుకుంటారు. గ్రహస్థితి స్తంభంలో ఉండే విధంగా రాహుకేతు మధ్యలో నవగ్రహాలన్నీ కూడా స్థితిగతి ఉన్నాయి. నవగ్రహాలన్నీ కూడా వాళ్ళ యొక్క భావాలంతా కూడా, ఫలితాలంతా కూడా సంపూర్ణంగా ఈలేని పరిస్థితిలో ఉన్నారు. కావున ఈ యొక్క కాలసర్పదోషం నుంచి బయటపడిన గ్రహాలన్నీ కూడా అఖండమైన తేజోరూపంగా ఉంటాయి, బలంగా ఉంటాయి. కావున ఆ గ్రహస్థితి అంతా కూడా ఏ రకంగా మెరుగుపడుతుంది, మెరుగుపడడం వల్ల ధనాదాయం ఏ రకంగా వస్తుంది, అష్టైశ్వర్య యోగం ఏ రకంగా వస్తుంది, స్థిరాస్తి కొనుక్కోవాలంటే ఎటువంటి పరిష్కారాలు ఆచరించుకోవాలంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది. మీకంతా కూడా శ్రద్ధగా వినండి. శ్రీమాత్రే నమః. జయ గురు దత్తాత్రేయ నమః.
కన్యారాశి జాతకులకి విశేషంగా జూలై మాస ఫలితాల్లో భాగంగా విశేషంగా ఈ యొక్క నవగ్రహాల దోష నివారణార్థం అంతా కూడా ఏ పరిష్కారం చేసుకోవాలి. కాలసర్ప దోషంలో గ్రహాలన్నీ కూడా స్థితిగతి ఉన్నాయి. ప్రధానంగా చంద్రమంగళ యోగంలో అంగారకుడు అంతా కూడా కాలసర్ప దోషం నుంచి బయటపడి ప్రధానంగా అంగారకుడు చంద్రుడితో పాటు కలిసి ఉన్నారు. ఈ యొక్క సమసప్తకాల్లో శని యొక్క వీక్షణ అంతా కూడా అంగారకుడి మీద అంతా ఉంది. రాశిలో అంతా కూడా అంగారకుడు సంచారం చేయడం ప్రధానంగా ఇక్కడ మిశ్రమైన ఫలితాలు ఇవ్వడానికి ఆస్కారం ఉంటుంది. శ్రమతో కూడిన సంపాదన, కొంచెం పడిలో ఒత్తిడి పెరగడానికి, మీ యొక్క ఉద్యోగంలో ఒత్తిడి పెరగడానికి ఆస్కారం ఉంటుంది. దూర ప్రయాణాలు చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. పుణ్యక్షేత్ర దర్శనాలు కానీ మీకంతా కూడా అష్టైశ్వర్య యోగం వచ్చే విధంగా, సమయానికి డబ్బు వచ్చే విధంగా ఉంటుంది. కానీ శ్రమ అధికంగా పెరుగుతుంది. శ్రమతో కూడిన సంపాదన ఉంటుంది. శరీర బడలిక కానీ ప్రధానంగా అనారోగ్య ఇబ్బందులు కానీ రావడానికి సూచనప్రాయంగా చెప్పడం జరుగుతుంది. ఔషధ సేవనం కానీ పరమేశ్వరుడు ఆరాధన చేసుకోవడం వల్ల సకల గ్రహదోష నివారణ జరుగుతుంది. అనారోగ్య ఇబ్బంది నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది. ఈ యొక్క సూర్య భగవాను ప్రీతికరంగా ఈ యొక్క గోధుమలు కానీ గోధుమ పిండి కానీ బ్రాహ్మణ దానం చేయడం యొక్కరంగా ఉంటుంది. ఇక సప్తమ స్థానంలో శని దోషకారిగా ఉన్నారు కావున శనీశ్వర ప్రీతికరంగా తిలలు దానం చేసుకోవడం యొక్కరంగా ఉంటుంది. బృహస్పతికి ప్రీతికరంగా శనగలు దానం చేసుకోవడం, దత్తాత్రేయ ఆరాధన చేసుకోవడం, పసుపుతో అమ్మవారికి అంతా కూడా అభిషేకం చేయించడం వల్ల విశేషమైన పుణ్య ఫలితం లభిస్తుంది. ప్రధానంగా ఎవరైతే కనుక వ్యాపారంలో అభివృద్ధి కోసం ప్రయత్నం చేసుకుంటున్నారో ప్రధానంగా మీరంతా కూడా ఈ యొక్క అమ్మవారి ఆరాధన, మహాలక్ష్మి ఆరాధన చేసుకోవడం వల్ల అఖండమైన పుణ్యప్రాప్తితోటి అష్టైశ్వర్య యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. అంగారకుడంతా కూడా రాశిలో సంచారం చేయడం, చంద్రమంగళ యోగంలో చంద్రుడంతా కూడా కొంచెం బలహీన స్థితిలో ఉండడం వల్ల ఈ యొక్క పనులన్నీ కూడా వాయిదా పడుతూ ఉంటాయి. దీని నుంచి బయటపడడానికి విఘ్నేశ్వర ఆరాధన చేయడం, గణపతి ఆరాధన చేసుకోవడం వల్ల విఘ్నాలన్నీ కూడా తొలగిపోతాయి. ప్రధానంగా మీరంతా కూడా పరమేశ్వరుడు ఆరాధన మరియు గణపతి ఆరాధన చేసుకోవడం శ్రేయదాయకంగా ఉంటుంది. గణపతికి ప్రీతికరంగా ఈ యొక్క ఉండ్రాళ్ళని నివేదన చేయాలి, మంచి ఫలితాలు రావడానికి ఆస్కారం ఉంటుంది. దత్తాత్రేయ ఆరాధన చేసుకోవడం వల్ల గురు కటాక్షం లభిస్తుంది. మహాలక్ష్మి ఆరాధన చేసుకోవడం వల్ల ధన ధాన్యాది సమృద్ధి కలుగుతుంది. కావున ఈ ఫలితాలంతా కూడా చేసుకోండి. ప్రధానంగా శుక్రుడికి ప్రీతికరంగా బొబ్బర్లు దానం చేసుకోవడం శ్రేయదాయకంగా ఉంటుంది. ఉలవలంతా కూడా గోమాతకి ఈ యొక్క నానబెట్టిన ఉలవలంతా కూడా గోమాతకు సమర్పించడం వల్ల విశేషమైన పుణ్య ఫలితం లభిస్తుంది. శ్రీమాత్రే నమః. నవగ్రహాలన్నీ కూడా రాహుకేతు మధ్యలో అంతా కూడా స్థితిగతి ఉన్నాయి. జూలై మాసంలో అంతా కూడా ఈ రకంగా ఉన్నాయి. కానీ ప్రధానంగా 28వ తారీఖు రోజున అంగారకుడంతా కూడా ఈ యొక్క చంద్రమంగళ యోగంలో కన్యారాశిలో ప్రవేశం చేయడం అంతా కూడా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళు మేము చెప్పే పరిష్కారం అంతా కూడా పాటిస్తే కనుక వ్యాపారంలో అభివృద్ధి కలుగుతుంది. ఉద్యోగంలో మార్పులు జరిగి ప్రమోషన్స్ రావడానికి ఆస్కారం ఉంటుంది. ఉద్యోగంలో మంచి అవకాశాలు సిద్ధించడానికి అవకాశం ఉంటుంది. నూతన వ్యాపారాలు మొదలు పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ యొక్క ప్రధానంగా లక్ష్మీ కుబేర హోమ శాంతి కార్యక్రమాలు ఆచరించుకోవాలి. ప్రధానంగా కూష్మాండ దానాన్ని తెల్లగుమ్మడికనంతా కూడా బ్రాహ్మణోత్వం దానం చేయడం, మామిడి పళ్ళను దానం చేయడం, వస్త్రదానం అంతా కూడా శుక్రవారం రోజున చేయడం వల్ల అఖండ కీర్తి ప్రదర్శనలు పెరగడానికి, సంఘంలో గౌరవం పెరగడానికి, అష్టైశ్వర్య యోగం సిద్ధించడానికి, కుబేర యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతినిత్యం కూడా బీద వాళ్ళకి అన్నదానం చేయండి. పులిహోరని అంతా కూడా పంచండి. తద్వారా మీరంతా కూడా ధనధాన్యాది సమృద్ధి కలుగుతుంది. ఎవరైతే కనుక మామిడి పళ్ళంతా కూడా ఈ యొక్క బ్రాహ్మణత్వంకి అంతా కూడా దానం చేస్తుంటారో సకల గ్రహ దోష నివారణ జరగడానికి ఆస్కారం ఉంటుంది. కావున విశేషించి అంతా కూడా వస్త్రదానాన్ని చేయడం వల్ల శుక్రవారం రోజున అంతా కూడా ఈ యొక్క తెలుపు రంగు వస్త్రాన్ని కానీ పసుపు రంగు వస్త్రాన్ని కానీ శుక్రవారం రోజున బ్రాహ్మణోత్మకి అంతా కూడా దానం చేయడం వల్ల సంఘంలో గౌరవం పెరుగుతుంది. విశేషించి మీకంతా కూడా వ్యాపారం అభివృద్ధి కలగడానికి ఆస్కారం ఉంటుంది. అష్టైశ్వర్యోగం సిద్ధిస్తుంది. మహాలక్ష్మి ఆవిర్భావ చరిత్రను చదువుకుంటూ ఉండాలి. మహాలక్ష్మి యొక్క జననం ఏ రకంగా జరిగింది, ఆ క్షీరసాగర మదనం అంతా కూడా ఏ రకంగా జరిగింది, ఈ యొక్క కూర్మావతార ఘట్టం కానీ ప్రధానంగా క్షీరసాగర మదనం కానీ జరిగే ఘట్టాన్నంతా కూడా మననం చేయడం, మోహిని ఘట్టాన్నంతా కూడా చదువుకోవడం, ప్రవచనంలాగా వింటూ ఉండడం, చదువుతూ ఉండడం వల్ల విశేష పుణ్య ఫలితం రావడానికి ఆస్కారం ఉంటుంది. సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణాన్ని ఆచరించడం వల్ల విశేషించి వివాహాది శుభకార్యాలు ప్రయత్నం చేసుకునే వాళ్ళు ఈ యొక్క సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణాన్ని ఆచరించండి. పుణ్యక్షేత్రంలో కానీ మీ యొక్క దేవాలయ ప్రాంగణంలో కానీ చేయడం వల్ల విశేష పుణ్య ఫలితం వల్ల శీఘ్ర కళ్యాణ యోగం సిద్ధించడానికి, వ్యాపారంలో అభివృద్ధి కలగడానికి, అష్టైశ్వర్య యోగం సిద్ధించడానికి అవకాశం ఉంటుంది. ఎవరైతే దత్తాత్రేయ ఆరాధన చేస్తూ ఉంటారో మంచి అవకాశాలు సిద్ధిస్తాయి. ప్రధానంగా చండీ హోమాది కార్యక్రమాలు కానీ వారాహి హోమాది కార్యక్రమాలు కానీ ఆచరించడం వల్ల విశేషమైన పుణ్య ఫలితంతో ఐశ్వర్య ప్రాప్తి, ధనధాన్యాది సమృద్ధి కలగడానికి ఆస్కారం ఉంటుంది. శ్రీమాత్రే నమః.